ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరులో జలధార కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు. చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారీ సమర్పించారు. జలధారతో భూగర్భ జలాలు పెంచాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. రైతు బిడ్డగా సీఎం చంద్రబాబు నీటి సంరక్షణకు ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తారన్నారు. రైతులు, రైతు కూలీలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నెలలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి వివరించారు. ప్రకాశం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా ఈ ఆడికలో మొదలుపెట్టారు. గుర్తించిన పనులు ఎలా పనులు చేపట్టాలనే దానికి ఇంకొక 5 రోజులు తీసుకున్నాం. ఆ తర్వాత ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటూ ఫైనల్గా వాటిని సూపర్వైజ్ చేసి నీటి సామర్థ్యం ఎంత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. దీనిలో ప్రధానంగా నీటి సంరక్షణ మీ అందరికీ తెలిసిందే. ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి చాలా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎప్పుడు కూడా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటారు. 14, 19, 15 మన సింగరాయకొండలో మీద వచ్చి ఇక్కడ నీటి సంరక్షణ చర్యలు వెన్నటి కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు. మీరు భూగర్భ జలాలు పెంచాలి. దాని ద్వారా చాలా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, రాజాబాబు గారు, నీళ్ళు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతుకి భారం తగ్గిద్ది. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం. పారిపోయే నీళ్ళను ఒడిసిపట్టుకున్న నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడే నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ వల్లూరు చెరువులో గౌరవ కలెక్టర్ గారు, నేను వల్లూరమ్మ తల్లికి పూజలు చేయటం, పోలేరమ్మ గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ చెరువులో ఉన్నటువంటి జలహారతి ఇచ్చి గంగమ్మకి సార సమర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీని ద్వారా పూడిపోయినటువంటి కుంటలో చెరువులో పూడికలు తీర్చడం, ఆ చెరువులకు వచ్చేటువంటి ఫీడర్ ఛానల్స్ని ఓపెన్ చేసి చెరువు ఎప్పుడు వర్షం వచ్చినా కొద్ది నీళ్ళు వచ్చినా చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకుంటూ నిండిపోయే చెరువుల నుంచి గొలుసుగడ్డ చెరువులాగా క్యాస్కేడ్ సిస్టమ్ ద్వారా చాలా ఒకదానికి నిండి అలుగుబారి నీళ్లు వృధా పోకుండా ఆ నీళ్లు ఇంకొక చెరువుకి వెళ్ళే విధంగా, ఆ చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే విధంగా ఈ గొలుసుగడ్డ చెరువులకి ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మనం ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉందో క్షామపీడిత ప్రాంతం, కరువు ప్రాంతం, ఈ ప్రాంతంలో నీటి నిల్వలు తీసుకొని మనం ఈ ప్రాంతంలో సస్యశ్యామలం చేస్తే రైతు కూలి అదేవిధంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలనేది మన కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా భావిస్తూ ఉన్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో జలధార, జలహారతి, నీటి సంఘాల బాధ్యత అనే ఒక కార్యక్రమాన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, జలధార అంటే కనుక పుష్కలమైనటువంటి నీరు, జలహారతి అదొక దైవంలాగా మనం చేయాలని ఒక కార్యక్రమం. మూడోది వచ్చేటప్పటికి నీటి సంఘాల యొక్క బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత పెట్టి దాంతోపాటు అధికారులందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వాటర్ సోర్సెస్ని పెంచాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలోనూ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒకలిమాత వల్లూరమ్మ టెంపుల్లో పూజలు చేసిన అనంతరం జలహారతి ఇచ్చి ఇప్పుడు మనం ఇక్కడ పనులు ప్రారంభించడం అనేది జరిగింది.